విభజన అంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. తొలిసారిగా ఏపీలో ఇరు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో భేటీ కొనసాగుతోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తులపై చర్చిస్తున్నారు. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై చర్చిస్తున్నారు. వృత్తి పన్ను పంపకంపై చర్చిస్తున్నారు అధికారులు. పంపకం కాకుండా మిగిలిపోయిన 8,000 కోట్ల రూపాయల ఆస్తులపై చర్చిస్తున్నారు. జూలై 5న విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. ఈ భేటీకి కొనసాగింపుగానే ఇవాళ ఇద్దరు సీఎస్లు భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విభజన అంశాలపై రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక మరో ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 5వ తేదీన హైదరాబాద్లో భేటీ జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి చర్చల ద్వారానే విభజన అంశాలు పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. దాని తర్వాత అధికారులు వరుసగా భేటీలు నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ని చర్చించడానికి అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈరోజు అమరావతిలో రెండు రాష్ట్రాల సీఎస్లు భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల అంగీకారం ఏ విధంగా ఉండాలి, అదంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్లో ఉన్న ఆస్తుల పంపకం విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాటికి సంబంధించి లేక్యూ గెస్ట్ హౌస్ కానీ సిఐడి ఆఫీస్ కానీ ఇప్పటివరకు ఇంకా ఏపీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు మూసింది కాబట్టి తమ ఆస్తులు తమకే అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. అయితే దానికి సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇంకా అమరావతిలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు భేటీ ఇంకా కొనసాగుతుంది. దాంతోపాటు రెండు రాష్ట్రాల అధికారుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొంది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగులు, అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ ఉద్యోగుల మార్పుకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉద్యోగుల మార్పుల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులను తిరిగి పంపడానికి తాము అంగీకరించామని ఒక అంశాన్ని కూడా అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కూడా తాము చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం నడుస్తుంది. దీంతోపాటు విద్యుత్ బకాయిల విషయంలో కూడా ఇంకా విభజన చట్టంలో చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి. దాదాపు 8,000 కోట్లకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చర్చ జరగాల్సి ఉంది. రెండు ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు ఈరోజు జరుగుతున్న చర్చల్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు ఇంకా ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆస్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడము, లేదంటే తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తిరిగి ఆ ప్రభుత్వంలో ఆ రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అంగీకారం తీసుకోవాలి. అన్నిటికి సంబంధించి ఇప్పటివరకు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో మొదటి సమావేశము అమరావతిలో జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు చర్చిస్తున్నారు. ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ, అదేవిధంగా విద్యుత్ బకాయిలు, ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించిన అంశంపై ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకున్న తర్వాతనే కేంద్రానికి సమాచారం ఇస్తే అధికారికంగా విభజన చట్టంలో ఉన్న ఈ ఆస్తుల పంపిణీకి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు జరుగుతున్న సీఎస్ల భేటీలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే మేజర్ ఇష్యూస్ ఆస్తుల పంపిణీకి సంబంధించి కాకపోయినా కానీ ఉద్యోగుల మార్పిడికి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యోగం తెలంగాణ తీసుకురావడంలో ఒక నిర్ణయం రావచ్చు అనే ఒక అంచనాకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా ఇస్తుందని చెప్పవచ్చు.